ఇదేంటి చెప్పండి? ఎలిఫెంట్. మనం ఎక్కడికి వచ్చాము? సరస్వతి టెంపుల్. బాగుందా టెంపుల్? బాగుంది. ఫీల్డ్ ట్రిప్ వచ్చామా మనము? అవును టీచర్. ఇక్కడ ఏవేవి నచ్చాయి మీకు? ఎలిఫెంట్స్, ట్రీస్, సరస్వతి దేవి. ఏమేం చెట్లు చూసారు మీరు? ఇప్పుడు ఏం విత్తు పెడితే ఏమొచ్చింది? జామకాయ ప్లాంట్. ఇంకా ఏమేమి ఉన్నాయి చూడు. ఏమేమి ఉన్నాయి సరస్వతి. చూపియాలా ఏమేం ప్లాంట్స్ ఉన్నాయో? రండి చూద్దాం. ఏం చెట్టు నాన్న ఇది? ఇది ఏం చెట్టు? నేరేడు చెట్టు. ఎలా ఉంది స్మెల్? తిన్నట్టుంది కదా. అల్లో నేరేడల్లో డాన్స్ చేయండి. అల్లల్ల నేరడి అల్ల నేరడి అల్ల నేరేడల్లో అల్ల నేరేడు కింద చల్లాని చెల్మి అల్లో నేరేడల్లో. మనం అల్ల నేరేడు చెట్టు దగ్గరికి వచ్చి దోస్తు చేస్తున్నాం కదా కదా. మీరు ఎప్పటికీ ఫ్రెండ్లీగా ఉండాలి కదా. మళ్ళీ అల్ల నేరేడు చెట్టు పెద్దగా అయిన తర్వాత దాని కింద సద్దులు కూడా తింటారు. పళ్ళు వస్తాయి, దాంతో కట్టెలు వస్తాయి, కదా. ఎంత బాగుంటాయో. మనం ఆ పళ్ళు తింటే షుగర్ డిసీజ్ తగ్గుతుంది తెలుసా మీకు? ఇంకా కొన్ని ప్లాంట్స్ చూద్దాం రండి పిల్లలు. ఇదేం చెట్టు తెలుసా? తెలుసు. ఏంటి? ముద్ద చెట్టు. ముద్ద పూల చెట్ట. ఇది చల్లగుత్తి పూలు అంటారు. గుత్తిలాగా ఉంది కదా, చల్లగుత్తి పూలు. పువ్వులు ఉన్నదని చూద్దాం మనం. మేడం చల్లగుత్తి పూలు ఉన్నాయా? బంచ్ లాగా ఇంకా బాగా పూస్తాయి, మంచి స్మెల్ ఉంటాయి తెలుసా. శివుడికి పెడతారు. వావ్, గుడ్ స్మెల్ అని. మంచిగా కట్ చేసిన నేను. అయ్యో చిట్టి చేమంతులు నాన్న, చేమంతులు. చేమంతులు మేడం అని. టీచర్ ఒక తెంపుకున్నా. ఇది నందివర్ధనం చెట్టు అంటారు తెలుసా? తెలుసు. వావ్ టీచర్, ఇది పారిజాతం అంటారు తెలుసా? పారిజాత పుష్పాలు ఇవి. చాలా మెడికేటెడ్ వాల్యూస్ ఉంటాయి దీంట్లో. ఇది సాక్షాత్తు కైలాసంలో ఉంటుంది ఇది పారిజాతం చెట్టు. కానీ దేవుడు మన కోసం ఇంత మంచి చెట్టుని ఇక్కడ వచ్చేసినాయి భూమిపైకి కూడా కదా. పారిజాత పుష్పాలు ఏంటివి ఇవి? పారిజాత పుష్పాలు. వీటిని సీడ్స్ ఎండిన తర్వాత మనం భూమిలో పెడితే చెట్టు వచ్చేస్తుంది, కొత్త చెట్టు. కొమ్మ పెట్టినా కూడా వస్తుంది అనుకుంటా. ఇది ప్లాంట్. పారిజాత పుష్పాలు ఏంటివి? సేమ్ ఇది ఎట్లుంటుందంటే పగడాల్లాగా ఉంటుంది. ముత్యం పైకి ముత్యం, కిందికి పగడం లాగా ఉంటుంది పారిజాతం. దీని జ్యూస్ తోటి కొన్ని డిసీజెస్ కూడా తగ్గుతాయి. ఇవి గ్రైండ్ చేసుకొని తాగుతాయి. అంటే కొంచెం లీవ్స్ తీసుకోవాలి. ఏదైనా మెడిసిన్ లాగా అంటే ఇంత లీఫ్ తీసుకొని జ్యూస్ తాగితే చాలా రకాల డిసీజెస్ తగ్గుతాయట తెలుసా? థ్యాంక్ యూ టీచర్. గుడ్ ఇన్ఫర్మేషనా? వావ్ మామిడి చెట్టు. ఇదేం చెట్టు? జామకాయ చెట్టు. నాకు ఇష్టం టీచర్, నాకు ఇష్టం టీచర్. స్మెల్ చూడండి. రేగి పళ్ళ చెట్టు. మీకు బోడపళ్ళు పోస్తారు సంక్రాంతికి కదా. జాగ్రత్తగా ముగ్గుల్లో, కడపల్లో. ఇంకా దిష్టి తీసేసాము. నీకు ఇవన్నీ తెలుసా? ఆర్ యూ ఎంజాయ్? థ్యాంక్ యూ, బాయ్. ఇది ఇల్చిపూర్ టెంపుల్, కామారెడ్డి జిల్లా కదా. ఇల్చిపూర్ సరస్వతీదేవి.